జీవన చక్రం. సూర్య చనిపోయి ఆ రోజుకి 12వ రోజు. అతని మరణం అతని కుటుంబానికి తీరని శోకంగా మారింది. ఆటో నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న 40 ఏళ్ల సూర్యాన్ని బ్లడ్ క్యాన్సర్ భూతం అర్ధాంతరంగా మింగేసింది. సూర్య అందనంత దూరానికి వెళ్ళి అతనిపై ఆధారపడిన భార్యాబిడ్డలను దిక్కులేని వారిగా మిగిల్చాడు. ఆ కుటుంబాన్ని అనంత శోకసంద్రంలోకి నెట్టేసిన సూర్యానికి 2 పిల్లలు. కొడుకు 10వ తరగతి, కూతురు 7వ తరగతి చదువుకుంటున్నారు. అతని భార్య సంధ్య నిరుపేద కుటుంబం నుండి వచ్చిన పెద్దగా చదువు సంధ్యలు లేని సాధారణ ఇల్లాలు. ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచిన భర్త ఉన్నపళంగా కనుమరుగయ్యేసరికి సంధ్య గుండెలు పగిలేలా రోదించింది. ఆమెతోనే కలిసి ఉంటున్న సంధ్య అత్తగారైన కాంతమ్మ చెట్టంత కొడుకు దూరం అయ్యేసరికి బోరున విలపించింది. ఆమె గుండెల్లో ఒకటే దిగులు చోటు చేసుకుంది. భర్తకి దూరమైన తన చిన్న కోడలు సంధ్య జీవితం ఏమైపోతుందోనని. ముందు రోజే సూర్యానికి జరపవలసిన పెదకర్మ తంతు తూతూ మంత్రంగా ఏదో జరగాలి అన్నట్టుగా జరిగిపోయింది. దూరాభారాల నుండి వచ్చిన బంధువులు చాలామంది తలకు మించిన పనులున్నాయంటూ కార్యక్రమం ముగిసిన వెంటనే తమ తమ ఊర్లకు ప్రయాణం అయ్యారు. చనిపోయిన సూర్య ఆ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు. సూర్యానికి 2 అన్నయ్యలు, 1 అక్కయ్య ఉన్నారు. అక్క సుభద్ర ఒడిశాలో భర్తతో పాటే ఎటువంటి బాధలు బందీ లేని వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. సూర్య పెద్దన్నయ్య చంద్రశేఖరం సిటీలో గవర్నమెంట్ జాబ్ చేస్తూ దర్జాగా బతికేస్తున్నాడు. చిన్నన్నయ్య రామం బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ 5 అంకెల జీతంతో జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు. తమ తమ్ముడు సూర్య ఆకస్మిక మరణంతో తోడబుట్టిన వారి గుండెల్లో బండరాయి పడ్డట్లుగా ముగ్గురి పరిస్థితి మహా ఇరకాటంగా తయారైంది. తమ్ముడి భార్య, పిల్లల జీవనానికి ఇబ్బంది లేకుండా ఏదో ఒక విధంగా ఆదుకోవాలని అమ్మ ఖచ్చితంగా చెబుతుందని వారికి బాగా తెలుసు. ఎందుకంటే వాడి ఒక్కడి జీవితమే సరిగ్గా లేదంటూ తల్లి ఎన్నోసార్లు బాధపడటం వారికి తెలిసిన విషయమే. పెద్ద కొడుకు చంద్రశేఖరం తల్లి ఎలాగో ఊరుకోదని తెలిసి పెద్ద కర్మ ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు సాయం చేశాడు. అంతకన్నా అంటే తన వల్ల కాదని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన రెండో కొడుకు రామం ఆలోచనలు ఇంచుమించుగా ఇలానే ఉన్నాయి. తను అన్నయ్యలాగే 10,000 రూపాయల సాయాన్ని ఎలాగూ అందించాడు. తర్వాత అమ్మ ఎన్ని కారణాలు చూపించినా దమ్మిడి రాల్చేది లేదని భార్యతో రహస్య మంతనాలు జరిపి మరీ దృఢంగా నిర్ణయించుకున్నాడు. ఆ ముగ్గురు అన్నదమ్ములకు ఏకైక తోబుట్టువైన సూర్య అక్క సుభద్ర మనసులో ఒకటే ఆలోచన. తను ఆడపిల్ల, అంటే మెట్టినింటి పిల్ల. తమ్ముడికి తను ఏమి సాయం చేయగలదు? అయినా కానీ తమ్ముడు పెద్ద కర్మకి తన వంతుగా 5,000 రూపాయలు ఇవ్వనే ఇచ్చింది. ఇంతకన్నా తను చేసేది ఏమీ లేదు అని అమ్మకు స్పష్టంగా చెప్పేయాలని మనసులో గట్టిగానే అనుకుంది. అందరి రకరకాల ఆలోచనలకు కారణం ముందు రోజు సాయంత్రమే కాంతమ్మ తన 2 కొడుకులకి, కూతురికి రేపు ఉదయం అందరం కలిసి మాట్లాడుకోవాలని, చనిపోయిన సూర్య కుటుంబానికి జరిగిన దారుణానికి తగు పరిష్కార మార్గం ఆలోచించాలని మరీ చెప్పింది. ఉదయం 8 గంటల వేళ. కాంతమ్మ కోరినట్లుగానే కుటుంబ సభ్యులంతా ఒకచోట సమావేశం అయ్యారు. హాల్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. కానీ అందరి మనసుల్లోనూ తమ్ముడి కుటుంబ భారం ఎక్కడ తమ మీద పడుతుందోనన్న ఆందోళన ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అప్పటికే అక్కడకు వచ్చిన కాంతమ్మ కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తోంది. పెద్ద కొడుకు చంద్రశేఖరం ముందుగా నోరు విప్పుతూ, చెప్పమ్మా, ఇప్పుడేం చేద్దామంటూ తల్లిని ఆలోచనలో నుండి బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చాడు. కాంతమ్మ పెద్ద కొడుకు చంద్రశేఖరం మాటలకు చిన్నగా లేస్తూ, మీ నాన్నగారు బతికున్న రోజుల్లోనే మీ ముగ్గురు ఎలాగో ఒకలాగా జీవితంలో నిలదొక్కున్నారు.
ఆయన మన నుండి దూరం అయ్యాక చిన్నవాడు ఇంటి పనులకే పూర్తిగా అంకితం అయిపోయి తన చదువుని అటకెక్కించేశాడు. ఇప్పుడు వాడు మనకి దూరం అయ్యాడు. వాడి కుటుంబానికి తీరని కష్టం వచ్చి పడింది. వాడు ఎలాగో కుదురుగా చదువుకోలేకపోయాడు. తన పిల్లలనైనా బాగా చదివిద్దామని ఆశపడ్డాడు. వాడి కోరిక నెరవేర్చటం మనందరి బాధ్యత. అందుకు ఏం చేద్దాం మీరే చెప్పండి అంటూ కాంతమ్మ తనకి ఎదురుగా కూర్చున్న ముగ్గురు బిడ్డలను ఉద్దేశిస్తూ ప్రశ్నించింది. పెద్ద కోడలు కలగజేసుకుంటూ, అత్తయ్య గారు, మా బతుకులే అంతంత మాత్రంగా భారంగా గడుస్తున్నాయి. ఇక వాళ్ళ కోసం మేమేం చేయగలం? కావాలంటే సూర్య కూతుర్ని మాతో పాటు తీసుకువెళ్తాం. మాకు సహాయంగా మా ఇంట్లోనే ఉంటుంది. ఈలోగా తన అన్న అవినాష్ నిలదొక్కున్నాక చెల్లెలి పెళ్ళి గట్రా వాడే చూసుకుంటాడు. మనసులో నలుగుతున్న తన అభిప్రాయాన్ని నీళ్లు నవ్వులుతూ నెమ్మదిగా బయట పెట్టిందా. కాస్త తెలివిని ప్రదర్శిస్తూ, బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న కూతురు లాంటి దాన్ని పనిపిల్లగా ఆదరిస్తానంటావా? సూటిగా ప్రశ్నించింది కాంతమ్మ. అత్తగారి మాటలకి పెద్ద కోడలు కాస్త విసురుగా, లేకపోతే ఆ పిల్లను తీసుకెళ్ళి మా పిల్లలతో పాటు చదివించమంటారా? ఈ రోజుల్లో చదువులు లక్షలతో కూడుకున్న పని. మాకు అంత స్తోమత లేదు. మా పిల్లలతోనే మాకు బండెడు బాధలు అంటూ తన అభిప్రాయాన్ని కరాఖండిగా చెప్పేసింది. పక్కనే ఉన్న ఆమె భర్త భార్య మాటలనే సమర్థిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు. కాంతమ్మ రెండో కొడుకు రామం వైపు చూసింది. అతను తల్లి చూపులకు వివరణ ఇస్తున్నట్లుగా, అవునమ్మా, ఈ రోజుల్లో ఎవరి జీవితాలు వారికే భారం అయిపోతున్నాయి. ఇంకొకరి జీవితాలని ఉద్ధరించాలంటే ఎక్కడ కుదురుతుంది? అవినాషే తన 10th క్లాస్ చదువు ఆపేసి వాళ్ళ నాన్నలాగే ఆటో నడుపుకోవటమో మరేదైనా పనిలో చేరడమో చేసి ఇంటిని చూసుకోవాలి కొడుగ్గా. తన కుటుంబ బాధ్యతల్ని వాడే చూసుకోవాలి. అది వాడి కర్తవ్యం కూడా. తన తమ్ముడి కొడుకు బాధ్యతని గుర్తు చేస్తున్నట్లుగా అతి తెలివిగా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాడు రామం. అవునమ్మా, తమ్ముడు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం అంటూ తమ్ముడికి వత్తాసు పలుకుతూ పరోక్షంగా తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పింది కూతురు సుభద్ర. ముగ్గురు పిల్లలు అంత సూటిగా తన మనసులోని ఉద్దేశాలను బయట పెట్టేసరికి కాంతమ్మ చాలాసేపు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. తన పిల్లలలో అంతగా పేరుకుపోయిన స్వార్థ చింతనకు ఆమె మనసు మోగబోయింది. కాంతమ్మ తన ముగ్గురి పిల్లల నుండి ఇలాంటి సమాధానాలు రావచ్చని అనుమానిస్తూనే ఉంది. కొన్ని క్షణాల తరువాత, ఈ ఇల్లు నా తదనంతరం మీ అందరికీ చెందాలని మీ నాన్నగారు వీలునామా రాశారని మీ అందరికీ తెలిసిందే. మీరు స్థిరపడ్డారు. అందుకని నా మాటకు విలువిచ్చి ఈ ఇంటిని సూర్య భార్య బిడ్డలకు వదిలేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ఇల్లు చిన్నోడి రూపంలో వారి జీవితాలకు ఆసరాగా ఉంటుంది అంటూ కాంతమ్మ తన మనసులోని మాటను బయటపెట్టింది. అత్తగారి మాటలకు పెద్ద కోడలు ఇంతెత్తున లేచింది. అది ఎలా కుదురుతుంది? నలుగురికి సరిసమానంగా చెందాల్సిన ఉమ్మడి ఆస్తిని చిన్న కోడలకి దారాదత్తం చేస్తామంటే మేమెలా ఊరుకుంటాం? ఆస్తి మాకేమైనా చేదా అంటూ తన గొంతుని పెద్దగా చేసిందామె. అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. అందరి మొహాల్లోనూ రంగులు మారిపోయాయి. కాస్త దూరంగా వంటగదిలో నుంచి అంతా గమనిస్తున్న సంధ్య నిశ్శబ్దంగా నుంచుంది. అత్తగారి ఆలోచనకి ఆమె కాస్త ఆశ్చర్యానికి గురైంది. అత్తగారు తన మనసులోని ఆ మాటని మాట వరుసకైనా నాతో చెప్పుంటే ఇంతదాకా రానిచ్చేదాన్ని కాదు అనుకుంది. ఆ వాతావరణం సంధ్య మనసుకి ఎంతో కష్టంగా అనిపించింది. అత్తగారికి తన పట్ల, తన పిల్లల పట్ల ఉన్న ఆదరాభిమానాలకు మనసులోనే అనేక కృతజ్ఞాభివందనాలు అర్పించుకుంది. అక్కడున్న మిగతా 5గురు సభ్యులు కాంతమ్మ ప్రతిపాదనని తిరస్కరిస్తూ పెద్ద కోడలకే మద్దతుగా నిలిచారు. కాంతమ్మ మొహంలో కత్తివేటుకు రక్తపు చుక్క కరువైనట్లుగా నీరు గారిపోయిందామె. స్వార్థం పెచ్చు పెరిగి రక్త సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయని కాంతమ్మ లోలోన ఎంతగానో కుమిలిపోయింది. ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది. అప్పుడే సంధ్య
ఆ భారమైన వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్లుగా ప్లేట్లలో టిఫిన్లు తీసుకువచ్చి అందరికీ అందించింది. చంద్రశేఖరం, రామం, సుభద్రలకు ఏం మాట్లాడాలో పాలుపోలేదు. వాతావరణం నిశ్శబ్దంతో నిండిపోయి భారంగా మారిపోయింది. ఆ ఐదుగురు తమ గుండెల్లో పెనవేసుకుపోయిన భారాన్ని వదిలించుకున్నామన్నట్లుగా సంధ్య అందించిన టిఫిన్ ప్లేట్లను ఖాళీ చేస్తున్నారు. కాంతమ్మ మాత్రం అంతులేని వేదనా భారంతో తన టిఫిన్ ప్లేట్ని పక్కన పెట్టి దీర్ఘంగా ఆలోచిస్తోంది. ఆమె తన చిట్ట చివరి ఆశగా మీలోని స్వార్థాన్ని కాస్త పక్కన పెట్టి సహృదయంతో ఆలోచించకూడదు అంటూ వేడుకోలుగా తన ముగ్గురు పిల్లల వైపు చూస్తూ మరోసారి అభ్యర్థించింది. ఆమె రెండో కోడలు కలగజేసుకుంటూ, అత్తయ్య, మీ బాధ్యత మాది. మీకేం కావాలో చెప్పండి, క్షణాల్లో చేసి పెడతాం. మీకు ఇక్కడ కష్టంగా ఉంటే మాతో పాటే మా ఇంటికి వచ్చేయండి అంది అత్తగారి పట్ల తన గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకుంటున్నట్లుగా. కాంతమ్మ కోడలి మాటలకు చిన్నగా, ఏమీ అనుకోవద్దమ్మా, 50 ఏళ్లుగా ఆయన జ్ఞాపకాలతో ఈ ఇంట్లోనే ఉంటున్నాను. నా ఊపిరి ఇక్కడే పోవాలి అంది భారంగా. అప్పుడే వంటగదిలో నుంచి హాల్లోకి వచ్చిన సంధ్య చిన్నగా గొంతు విప్పింది. సంధ్య మొహంలో దేదీప్యమానమైన ఒక వెలుగు కనిపిస్తుంది. అత్తయ్య గారు, నా కోసం కానీ నా పిల్లల కోసం కానీ మీరు అంతగా దిగులు పడొద్దు. నేను నా పిల్లలకి ఎలాగైనా మంచి చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేసుకుంటాను. పిల్లల గురించి ఆయన కన్న కలలను తప్పక నెరవేర్చుతాను. నేను ఈ ఉమ్మడి ఆస్తిని ఎంతమాత్రం కోరుకోవడం లేదు. నాకు ఈ ఇల్లు వద్దు. ఈ ఇంటితో ముడిపడిన మీ అందరి అనుబంధాలు, ఆప్యాయతలు మాత్రం చాలు. నా భర్త చావుని అడ్డం పెట్టుకొని నేను నా పిల్లలు బ్రతకాలనుకోవడం లేదు. నా ఒంట్లో బలం ఉంది. మీ అందరితో మమేకమైన బలగం ఉంది. ఇవి చాలవా నేను నా కుటుంబం ముందుకు సాగిపోవడానికి? ఈ ఇల్లు మనందరిది. నా పిల్లలకు మీ చల్లని ఆశీస్సులు అందచేయండి చాలు అంది సంధ్య. సంధ్యలోని ఆత్మవిశ్వాసానికి, ఆత్మస్థైర్యానికి అందరూ ఒక్కసారిగా బిత్తరపోయి వెర్రిచూపులు చూస్తూ నిలబడిపోయారు. తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికి కొదవలేదు. కన్నవారు ఏదో ఆశ చూపించుంటారు. ఆ అండ చూసుకొని ఇలా మాట్లాడుతోంది అనుకున్నారు అందరూ. నీ పిల్లలకి పెద్ద చదువులు ఎలా చెప్పించగలవు అని ఎవరూ ప్రశ్నించదలుచుకోలేదు. ఆ ప్రశ్న మరొక సమస్యకు అంకురమవుతుందని, అది తమకు సంబంధం లేని అంశంగా భావించి వారంతా మౌనంగా ఉండిపోయారు. ఎంతో జటిలమవుతుందనుకున్న సమస్య అంత సునాయాసంగా పరిష్కారం అయిపోయినందుకు వారందరి మొహాల్లోనూ సంతోషం వెల్లివిరిసింది. తుఫాను వచ్చి వెలిసినట్లుగా చల్లని వాతావరణం చోటు చేసుకుంది. చెయ్యి దాటిపోతుంది అనుకున్న ఆస్తి కాస్త పోనందుకు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ హడావుడిగా తమ తమ ఊర్లకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. తాము వెళ్లాల్సిన రైలు గంటో అరగంటలో అటూ ఇటుగా ఉండడంతో ప్రతిసారి అందరూ ఒకేసారి ఆటోలో వెళుతుంటారు. ఇంతకు ముందైతే చనిపోయిన తమ్ముడు సూర్యనే తన ఆటోలో తీసుకురావటం, మళ్ళీ జాగ్రత్తగా సాగనంపటం అంతా తనే దగ్గరుండి చూసుకునేవాడు. ఇప్పుడు సూర్య లేడు కాబట్టి వేరే ఆటో ఏదైనా మాట్లాడుకొని రమ్మని తమ్ముడు రామానికి చెప్పాడు చంద్రశేఖరం. సరిగ్గా అప్పుడే సంధ్య, అక్కర్లేదు బావగారు, నేనున్నానుగా అంటూ తన గదిలో నుండి హాల్లోకి వచ్చింది. ఒంటి మీద కాకి చొక్కాతో కొత్తగా కనిపిస్తుంది ఆమె. ఆ కాకి చొక్కాలో ఆమె ఆత్మాభిమానానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది. శ్రమైక జీవన సౌందర్యానికి నిలువుటద్దంలా వారి ముందు నిలబడింది సంధ్య. అందరూ ఆశ్చర్యంతో ఆమెనే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. నేను నా కుటుంబము ఎవరికీ భారం కాకూడదని నా భర్త స్థానాన్ని, బాధ్యతని తీసుకోక తప్పడం లేదు. ఇక బయలుదేరదామా అంటూ అక్కడే నిస్సహాయంగా కూలబడిపోయిన కాంతమ్మ దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి అంటూ ఆమె కాళ్లకు నమస్కరించింది. కాంతమ్మ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు సుడులు తిరిగాయి. చల్లగా ఉండు తల్లి,
విజయోస్తు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. కోడల్ని పైకి లేపి ప్రేమతో హృదయానికి గట్టిగా హత్తుకుంది. కాంతమ్మ కళ్ళల్లో నీళ్లు ఆమె చెంపలపై దారలు కడుతున్నాయి. అవి ఆనంద బాష్పాలో, కన్నీటి సుడులో, తెలియని భావోద్వేగ తాకిడిలో తడిసి ముద్దయిపోతుంది ఆమె హృదయం. ఎప్పుడో తన భర్త దగ్గర సరదాగా నేర్చుకున్న ఆటో డ్రైవింగ్ ఈరోజు సంధ్య బ్రతుకుని ముందుకు నడిపిస్తుంది. అత్తగారి ఆశీస్సులతో 1000 ఏనుగుల బలాన్ని కూడగట్టుకున్న సంధ్య తన ఆటో వైపు ఉత్సాహంగా అడుగులు వేస్తుంది. కుటుంబ సభ్యులందరూ ఆమెను అనుసరించి జాగ్రత్తగా సర్దుకొని ఆటోలో కూర్చున్నారు. ఆత్మ సంకల్పంతో ఆటో స్టార్ట్ చేసి హ్యాండిల్ను గట్టిగా పట్టుకొని ఒడుపుగా నడుపుతోంది. ఆటోలో కూర్చున్న ఆమె కుటుంబ సభ్యులంతా డ్రైవింగ్ చేస్తున్న సంధ్య వంకే అబ్బురంగా చూస్తున్నారు. ఇవేమీ పట్టని సంధ్య తన ఆటోని గమ్యం వైపుగా పరుగులు తీయిస్తోంది. అందరితో పాటే ఆటోలో కూర్చుంది కాంతమ్మ. ఆమె బయలుదేరింది వారందరికీ వీడ్కోలు చెప్పడానికి కాదు. మొట్టమొదటిసారిగా తన కోడలు బతుకు చక్రాన్ని ముందుకు నడపటాన్ని కనులారా చూసి తరిద్దామని. ఇప్పుడు కాంతమ్మ మనసంతా కొండంత ధైర్యంతో నిండిపోయింది. ఆమెకిప్పుడు సూర్య కుటుంబం గురించి ఎటువంటి బెంగా భీతి లేనే లేవు. సంధ్య తన నరనరాన మొండి ధైర్యాన్ని నింపుకొని చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఆటోని నడుపుతుంది. కాంతమ్మ కంటికి చిన్న కోడలు సంధ్య కనిపించడం లేదు. ఆగిపోయిన ఆ కుటుంబపు బతుకు చక్రాన్ని అదృశ్యంగా ఉండి నడిపిస్తున్న కన్న కొడుకు సూర్యనే ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.